యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, మనం వాట్సాప్ని ఎక్కువగా వాడతాము. ఓకే, ఈ రోజుల్లో మనం వాట్సాప్ని చాలా ఎక్కువగా వాడతాము. అందుకని చెప్పి వాట్సాప్ వాళ్ళు మన కోసం ఒక మంచి ఫీచర్ని అయితే ఈ లేటెస్ట్ అప్డేట్లో అయితే తీసుకురావడం జరిగింది. ఏంటంటే మనం కామన్గా ఎక్కువసార్లు మనం లిస్ట్ అనేది పంపిస్తుంటాం వాట్సాప్లో. మెసేజ్లో ఏమైనా పాయింట్ వైజ్గా రాసి లేదంటే లిస్ట్ వైజ్గా రాసి పంపిస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా గ్రోసరీ షాప్కి మాకు కావాల్సిన లిస్ట్ ఐటమ్స్ ఇవి అని చెప్పి రాసి పంపించడానికి మనం లిస్ట్ పంపించాలనుకోండి. సో ఎన్ని ఐటమ్స్ వాళ్ళు లెక్క పెట్టుకోవడానికి అవసరం లేకుండా మనం ప్రతి లిస్ట్ ప్రతి ఐటమ్కి ముందు నంబర్ యాడ్ చేసామనుకోండి, అవి మొత్తం ఎన్ని ఐటమ్స్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ నంబరింగ్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ని మరియు మోటివేషన్ని అందిస్తుంది కనుక మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు. ఫ్రెండ్స్, వన్ మోర్ అప్డేట్ ఏంటంటే ఇది చాలా క్విక్ అప్డేట్. మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోర్స్ May 26 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ కోర్స్ తాలూకా డ్యూరేషన్ 30 days ఉంటుంది. ఈ కోర్స్ అనేది తెలుగు లాంగ్వేజ్ పీపుల్కి మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పీపుల్కి కూడా అవైలబుల్గా ఉంటాయి విత్ 2 different టైమింగ్స్. ఫర్ తెలుగు యూజర్స్ it is 8:30 to 8 to 9 o'clock PM, and for English users 7 PM to 8 PM, and the course ki cost ఏమో 1250 రూపీస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్సులో రిజిస్టర్ అవ్వాలంటే నేను కామెంట్ సెక్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఇది మన సెకండ్ బ్యాచ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోర్స్. ఓకే, ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ పేర్లు రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఎంటర్, apple, capital N, capital B, L, ball, enter, call, తర్వాత cat, capital C, T, enter, cat, తర్వాత dog, capital S, capital D, L, Lima, O, G, enter, dog, తర్వాత egg, capital E, V, Victor, G. చూడండి, ఇప్పుడు నేను రాసిన ఐటమ్స్ మీకు చూపిస్తాను. 1 apple, 2 ball, 3 cat, 4 dog, 5 egg, edit box, window WhatsApp. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో. సో ఎలా వచ్చాయి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇది మొత్తం డిలీట్గా మనం ఏం చేయాలి అంటే మొత్తం డిలీట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్కి ముందు 1 full stop స్పేస్ అని యాడ్ చేయాలి. Capital Q, 1 send, full stop, 1 full stop space యాపిల్ అని రాయాలి. Capital A, P, L, R, E. రాసాం కదా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఎంటర్, యాపిల్, ఆటోమేటిక్గా 2 నెంబర్ వచ్చేస్తుంది. బాల్ అని రాస్తున్నాను. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద చూసారా, ఈ విధంగా మనం ఎంత మ్యాటర్ రాసి ఎంటర్ ప్రెస్ చేసినా అక్కడ ఇంకొక పాయింట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏం రాద్దాం? క్యాట్, capital C, capital A, G. Sorry. Delete. T. Editing. 1 apple, 2 ball, 3
Add. Edit box. Window చూసారా, tab. ఈ విధంగా ఫస్ట్ పాయింట్కి మాత్రమే మనం 1 ఫుల్ స్టాప్ స్పేస్ అని రాయాలి. రాసిన తర్వాత యాపిల్ కానీ ఏదైనా పాయింట్ రాసి మీకు కావాల్సిన టెక్స్ట్ అక్కడ రాసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ పాయింట్స్ అక్కడితో స్టాప్ చేసేయాలనుకోండి 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్పుడు 2 బ్లాంక్ లైన్స్ ఇస్తే ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి అక్కడితో ఆగిపోతాయి. ఈ విధంగా మనం మెసేజ్ అనేది రాసి ఈజీగా ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఇది ఇవాల్టి మన వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఎవరైనా మన కోర్సులో రిజిస్టర్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.